శుభాకాంక్షలు. దశమి ఉత్సవాలు ప్రారంభమైన 4వ రోజు మౌనస్పేటలోని శ్రీ కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో విశేషంగా ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి దేవాలయం అంతా కూడా తినుబండారాలతో స్వీట్స్తో చాలా అందంగా శోభాయమానంగా కన్నుల విందుగా అలంకారం చేసి అమ్మవారిని తీర్చిదిద్దిన వైభవాన్ని అందరూ కూడా చూడవలసింది. పెద్ద ఎత్తున ప్రజలు తండోపతండాలుగా వస్తూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అన్నపూర్ణాదేవిగా నెలకొని ఉన్న శ్రీ కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆశీస్సులు నెల్లూరు జిల్లా ప్రజలకు ఉండాలని, కరువు కాటకాల నుంచి కాపాడి సుభిక్షంగా జిల్లాలో పంటలు పడే విధంగా అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఉండాలని చెప్పి అమ్మవారి కన్నికా పరమేశ్వర అమ్మవారిని వేడుకుంటారు. ఆర్యవైశ్యుల ఇలవేల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 4వ రోజు అమ్మవారు 1000 కిలోల స్వీట్ల అలంకరణలతో అన్నపూర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలవర్లకు స్వీట్లతో అలంకరించారు. అలంకరణను చూసిన భక్తులు పులకించిపోయారు. పై కార్యక్రమానికి ఉభయకర్తలుగా శ్రీ వెంకట ప్రసాద్ మరియు బాయిల్డ్ రైస్ మిల్ అధినేత శ్రీ వేముల ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు వివరించారు. అనంతరం శివ నృత్య కళా నిలయం వారిచే భరతనాట్యం, కూచిపూడి, జానపదం, సాంస్కృతిక ప్రదర్శనలతో విచ్చేసిన భక్తులు పూనకాలతో పులకించిపోయారు. పై కార్యక్రమాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోట గురుబ్రహ్మం, కార్యనిర్వాహక అధికారి షేగు షణ్ముగరావు, ప్రధాన కార్యదర్శి నిచ్చలమెట్ల చిరంజీవి, కోశాధికారి జనార్దన్ రావు పర్యవేక్షించారు. పుర ప్రముఖులు అధిక సంఖ్యలో అమ్మవారి భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. నమస్తే అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పేరు? ఎప్పటి నుంచి వస్తున్నారు ఆలయానికి? నేను పుట్టినప్పటి నుంచి వస్తున్నాను. ఎలా అనిపిస్తుంది ఈసారి ఇక్కడ ఏర్పాట్లు? చాలా బాగుంది. అలంకారం చాలా బాగుంటున్నారు. ప్రతిరోజు వస్తున్నాము. నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు వస్తున్నాము. మా పాప పొద్దున వచ్చి తిరుగుతున్నది, సాయంత్రము వస్తున్నాము. రోజు వస్తున్నాము. ఇప్పుడు క్యూ లైన్ లో తోసుకోవడాలు నెట్లు అట్లా మీకు హ్యాపీగా దర్శనం చేసుకున్నాం అన్న ఫీలింగ్ కలుగుతుంది? చాలా బాగుంది. అమ్మాయి అలంకారం కానీ చాలా బాగా, ఎప్పుడు బాగా చేస్తారు. ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది. అమ్మ, ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగున్నాయండి. మన సంస్కృతిని అమ్మవారి దీక్ష తీసుకునే వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా, ఆనందాన్ని కలిగించేటట్టుగా, పరవశాన్ని కలిగించేటట్టుగా అన్ని కార్యక్రమాలు చాలా బాగున్నాయి. నిన్న దుర్గాదేవి పాట అయితే మేము కదలకుండా నిల్చున్నాం. సంస్థ లేకపోయినా, కూర్చోడానికి కుర్చీ లేకపోయినా సరే ఆ పాట మాత్రం చాలా బాగా చేశారు. చిన్నపిల్లలు చాలా బాగా చేశారు దుర్గాదేవి పాట. మీకైతే ఆలయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు అంటే తోపులాట కానీ ప్రసాదాల దగ్గర కానీ? ఓకే ఓకే అమ్మా, మన నెల్లూరు ప్రజలకు ఏం చెప్తారు? దసరా అయిపోయే లోపల అందరూ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాము. మేము చిన్నప్పటి నుంచి నాకు అమ్మని మీద నమ్మకం. అంటే ఏదన్నా కోరుకుంటే నెరవేరుతుందని. చిన్నప్పుడు నేను 108 చుట్లు తిరిగేదాన్ని. ఇప్పుడు వయసు అయిపోయి తిరగలేకపోతున్నాను, కానీ అప్పుడు 108 చుట్లు తిరిగేదాన్ని. మేము అనుకున్నవన్నీ జరిగింది. ఇంత మాత్రం ఉన్నామంటే అమ్మని దయ. ఓకే అమ్మా, నమస్తే అమ్మా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము లక్ష్మీపురం సాయిబాబా అమ్మాయి. ఓకే, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఆలయానికి? నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను గుడికి. అంటే మీ కాలేజ్ డేస్ లో ఏమన్నా మొక్కుంటే ఆలయంలో జరిగేదా? ఏది కోరుకున్నా జరిగింది. ఏది కోరుకున్నా అమ్మనికి తీరుతుంది. చిన్నది కానీ పెద్దది కానీ ప్రతి కోరిక అమ్మవారు చాలా బాగా, ఆమె బ్లెస్సింగ్స్ చాలా బాగా నెరవేరుతాయి. కోరికలన్నీ, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ బాగున్నాయి. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం బాగుంటాయి. ఈ సంవత్సరం ఇంకా బాగుంది. తోపులాట ఏమీ లేకుండా క్యూ లైన్లు మెయింటెనెన్స్ ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆ 5 సంవత్సరం క్యూ లైన్ లేవు. ఇది సంవత్సరం కొత్తగా పెట్టారు, చాలా బాగుంది. అమ్మాయి కళ్యాణం కూడా మేము కోరి కళ్యాణ మాల తీసుకున్నాము. అమ్మాయి
అది ఎంతవరకు నిజమంటారు? అవి అంటే ఇప్పుడు పిల్లలు నమ్మరు కదా అవన్నీ. మీకు ఆ నమ్మకం కలిగిందా? అమ్మవారిని ఏమడిగినా తీరుస్తుంది అన్న నమ్మకం మీకు కలిగిందా? ఉంది. మా కోరికలన్నీ తీరాయి కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఆలయం పెట్టినప్పుడు మా ఇలవెల్పులాగా మేము కూడా మా అక్క వాళ్ళకు కూడా నేను సారి పంపించమని చెప్తే వాళ్ళు కూడా మా అమ్మనికి సారిలాగా పంపించారు. అంటే మేము ఇక్కడే పెరిగాం కదా, మేము 60-70 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి ఇక్కడ జరిగేది తెలియదు. ఆలయం మళ్ళా ప్రతిష్ఠ చేశారు, అదంతా పునర్నిర్మాణం చేశారని తెలియదు. వాళ్ళకి చెప్పి అమ్మనికి మన ఆడపడుచుగా పంపించాలంటే వాళ్ళు కూడా పంపించారు. ఓకే మేడం, ఇప్పుడున్న యువతకి మీ సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు. ముందుగా భక్తులందరికీ దేవి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మేము శివ నృత్య కళానిలయం నుంచి వచ్చామండి. నెల్లూరులో ఉన్నటువంటి సరస్వతి నగర్లో శివ నృత్య కళానిలయం నుంచి మేము ఈరోజు ఇక్కడ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో మాకు సాంస్కృతిక కార్యక్రమాల్లో భరతనాట్యం, కూచిపూడి, జానపదం నృత్యం చేసే అవకాశాన్ని మాకు ఇచ్చారు. సో వారికి మేము పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మేము 5 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం ఏటేటా భక్తులు పెరుగుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆ దేవి యొక్క కృపా కటాక్షాలు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు. ఓం శక్తి. చూశారు కదా అమ్మవారి కృపా కటాక్షాలను భక్తులు ఎలా మనతో పంచుకున్నారో. మీరు కూడా ఓసారి ఈ ఆలయానికి విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలను పొందాలని మా కల్చర్ ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.